భోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మకి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. దివ్యమైన సీతారామ కళ్యాణ ఘట్టాన్ని నిన్న చెప్పుకున్నాం. ఆ ఘట్టం ఎల్లవేళలా
మననం చేయదగినటువంటి ఉత్తమమైన ఉన్నతమైన దివ్యమైన ఘట్టం. ఆ ఘట్టంలో రామచంద్రమూర్తి ధనుర్భంగం చేయడము, తదుపరి సీతా పాణిగ్రహణం చేయడం, ఇవన్నీ నిరంతరం భావన చేయవలసిన అంశాలు. ఆ ధనుర్భంగం చేసేటప్పుడు స్వామి చరణం సోకింది ఆ ధనుస్సుకి. ఆ స్వామి చరణ స్పర్శ భాగ్యం పొందడానికి ఆ ధనుస్సు ఏం తపస్సు చేసుకుందో అంటారు త్యాగరాజస్వామి. ధర్మాత్ము శరణంబు శోక శివు చాపంబు తపమేమి చేసెనో తెలియా, దహరంబు కరుగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియా, తన తనయొనసగి కనులారగగన జనకుండు తపమేమి చేసెనో తెలియా. ఆ సీతాదేవి ఎంత తపస్సు చేసుకుందో, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క చెయ్యి తాకగానే ఆ తల్లికి దహరంబు కరుగ హృదయం కరిగిపోయిందిట. అంత ఆనందం కలిగింది ఆ రామమూర్తి యొక్క పాణిగ్రహణం చేయగానే. ఇక ఆ సీతని కన్యాదానం చేసి ఆ కళ్యాణరాముణ్ణి చూడ్డానికి ఆ జనక మహారాజు ఎన్ని తపస్సులు చేశాడో. దివ్యమైనటువంటి కళ్యాణమూర్తులుగా ప్రకాశిస్తున్నారు సీతారాములు. అదేవిధంగా ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు. ఇలాగా ఆ నవదంపతులు శోభిస్తూ పెళ్లి సందడి ప్రకాశిస్తూ ఉండగా ఇంక తిరిగి వాళ్ళు అయోధ్యకు వెళ్ళడానికి సంరంభమవుతూ ఉన్న సమయంలో ఒక్కసారి ఒక భయంకరమైన సంచలనం కలిగిందిట. ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే ఉగ్రమూర్తిగా వస్తూ ఉన్నాడు పరశురామస్వామి. ఆ పరశురామస్వామి చేతిలో ఒకవైపు ధనుస్సున్నది, మరోవైపు పరశువు పట్టుకున్నాడు. అతని దృష్టి ఎటు చూస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఏకాగ్రంగా ఒక వస్తువును వెతుక్కుంటూ వస్తున్నాడు ఆయన. ఆయన దూరం నుంచి వస్తూ ఉండడం చూస్తూనే ఇటువైపు దశరథుడికి అప్పటి వరకు ఆనందిస్తున్న ప్రాణాలు ఎక్కడికో పోయినట్లు పనయిందిట. ఇప్పుడే ముచ్చటపడుతున్నాను, ఒక మహర్షి వచ్చి తీసుకొచ్చాడు, పోని మంచి పనే చేశాడు, వివాహం చేశాడు. ఇప్పుడు ఈయన అసలే క్షత్రకులాంతకుడు. క్షత్రియులంటే కోపంతో ఉన్నటువంటి వాడు. 21 మార్లు క్షాత్రకులాన్ని సంహరించినటువంటి పరశురాముడు వచ్చాడు, ఏం జరుగుతుందా అని భయం పుట్టిందిట. కానీ జనక మహారాజు సవినయంగా తీసుకువచ్చి ఆయన్ను కూర్చోబెట్టారు పరశురాముడి సింహాసనం మీద. పరశురాముడు కూర్చున్నాడు ఆ సింహాసనం మీద. ఆ కూర్చున్న దివ్యమంగళ విగ్రహం ఎలా ఉందంటే, తాళప్రమాణమౌ తను ఎష్టి కలవాడు, జలధి నుర్వులవోని జడలవాడు, అఖిలాంగములను రుద్రాక్షముల్ కలవాడు, కాంతిపిండుల ఎర్ర కనులవాడు, ఫలభాగంబున బ్రహ్మతేజమువాడు, చేతులందాయుధశ్రీ కలాడు, కైలాసమును ఓలె కదలించరానివాడు, అఖిల సంహార కాలాగ్నివోలె దుస్సహంబైనవాడు, విద్యుద్గణోపమంబైన చాపధృతివాడు, మహితమైన తేజమున కన్నులొలయించి తేరి చూడరానివాడు, వచ్చే పరశురామమూర్తి. తాళప్రమాణమౌ తను ఎష్టి కలవాడు. ఏనాటివాడో, ఏ యుగాల నాటివాడో. తాళప్రమాణమౌ తను ఎష్టి, తాటి చెట్టు అంత ఎత్తుతో ఉన్నట్ట, అంత దీర్ఘమైన దేహంతో పండినటువంటి తలతో ఉన్నాడాయన. జలధి నుర్వులవోని జడలవాడు, సముద్రము యొక్క తరంగాల నురగలాగా తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి జటలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. శరీరమంతా రుద్రాక్షలు ధరించి ఉన్నాడు. కన్నుల నుంచి కాంతులు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. పాలభాగంపై బ్రహ్మతేజం ప్రకాశిస్తోంది. చేతిలో ఆయుధాలు, అంటే పరశువు ఒకవైపు, ధనుస్సు ఒకవైపు ప్రకాశిస్తోంది. చాలా స్థిరంగా ఉన్నట్ట. ఆ స్థిరత ఎలా ఉందంటే ఆయన్నెవరూ కదిలించలేరు. కైలాసం వలె సుస్థిరంగా ఉన్నట్ట. కాలాగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. చేతిలో ఉన్నటువంటి ధనుస్సు ఎలా ఉందంటే విద్యుద్గణోపమంబైన చాపధృతివాడు. కొన్ని మెరుపు తీగల్ని కలిపి పట్టుకున్నాడా అన్నట్టుందిట ఆ ధనుస్సు. అంత ప్రకాశమానమైనటువంటి ఒక ప్రత్యేక ధనుస్సు పట్టుకుని వచ్చి కూర్చున్నాడు. ఆయన ఎవరూ నిజానికి కన్నులతో తేరిపార చూడలేరు. అలాంటి దుర్నిరీక్షమైన తేజంతో ప్రకాశిస్తున్నాడు. వచ్చిన భర్గవున్గని సభాస్థితులెల్లరూ నిల్చినట్టివారచ్చట నిల్చి రచ్చటనే. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయేట. జనక మహారాజు కూర్చుంటే పెడితే కూర్చున్నాడు ఆయన. ఆ కూర్చున్నప్పుడు కూడా ఎలా ఉన్నదంటే
ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనానికి పైన ఒక గొడుగు అవి ఉంటాయి. ఆయన శిరస్సు అక్కడ తగులుతోందిట, అంత ఉన్నాడు ఆ శరీరం. అలా కూర్చున్నప్పుడు కూర్చున్న ఎప్పుడు కూడా భార్గవు దేహయష్టి రత్నాసనమానుపీఠ శిఖరస్థమవు కీర్తిముఖమును మకర తోరణమంటుచున్న దీర్ఘతను ఒప్పే. సింహాసనానికి పైన కీర్తిముఖం మకర తోరణం ఉంటాయి, అక్కడ దాకా తగులుతోంది శిరస్సు, అంత ఉన్నాడాయన. అంత భార్గవుడు దీర్ఘానంత విశ్లత ఆసరేఖా దర్పితాస్యుడగుచు. ఇన్ని మర్యాదలు జరుగుతున్న ఆయన దృష్టి అంతా ఎవరినో వెతుకుతున్నట్లే ఉంది. వెంటనే అన్నట్ట, ఎవడు రావాడు? లోకేశ్వరు కైలాసపతి పరంజ్యోతి కపర్ది ధనువు మర్దితముగాగ విరిచిన మగతనంబు కర్దమముగాగ పొంగిన కంధితరగ ఎవడురా అతడు? ఎవడురా? ఆ కపర్ది యొక్క ధనుస్సుని అవలీలగా విరిచినటువంటి వాడు ఎవడురా? త్రిలోచను అహీన మహాధను వెత్తి చేతి క్రొంబొబ్బు విధాన దాని పలుముక్కలు సేయగ సాహసింపగా క్రొవ్వినవాడు, వాని చురుకున్ తెలివిన్గని సంతసించుచున్ నవ్వినవాడు, మత్పరసు నవ్య మహాగ్నుల పాలు చేసెదన్. ఆ త్రిలోచనుని యొక్క ధనుస్సును విరిచినవాడెవడు? ఆ విరిచినవాడి దర్పాన్ని చూసి పొంగిపోయిన వాళ్ళెవరో చెప్పండి. నా పరశువు సిద్ధంగా ఉంది, వాళ్ళ తేజస్సుని సంహరిస్తాను అని మాట్లాడుతుంటే ముందుకు రావడానికి అందరూ భయపడ్డారు. పైగా ఆ ధనుస్సు విరిచినప్పుడు వచ్చిన ధ్వనికి కైలాసమే అల్లకల్లోలం అయిందే. ఇంత అల్లకల్లోలం సృష్టించిన వాడు ఎవడురా అని అడిగితే అప్పుడు ఆ మౌన సభలో ముందుకొచ్చాడు రామచంద్రమూర్తి. వచ్చి పరశురాముని ముందు నిల్చుని అంటున్నాడు, ఎవ్వడు ప్రమథుల చేత హేరంబు హ్రీకారి అయ్యే, ఎవ్వని కథమున స్వామి దృక్తతి ఇంతగా విచ్చే, ఎవ్వడు శివపాల విధృతి హేతువై యగసను వాడు అట్టి కోడీయుడు నేను అన్నాడు. ధనుస్సు విరిచినంతనే కైలాసంలో కల్లోలం రేపినటువంటి వాడు ఎవడు అని అడిగేవే, అతడిని నేనే అని అన్నట్ట. వెంటనే అంతయైన ఔద్ధత్యంబు అంతయైన వికట సంక్రమణంబును విరిసిపోవ మరల ఆసీనుడై మృదుతర సుహాసవదనుడై బాలరాఘవు వలన జూచి. ఇలా వచ్చి మాట్లాడిన వెంటనే ఒక్కసారి సింహాసనం నుంచి లేచెట్ట. లేచి అంత ఉద్ధతి కూడా విరిగిపోయింది ఒక్కసారి. మళ్ళీ కూర్చుండిపోయి ఒక చిరునవ్వు నవ్వి రాఘవుణ్ణి చూసి ఇలా అంటున్నట్ట, నీవటోయి ఓజి నెట్టికశీల, నీవా శివధనస్సును విరిచినావు. ఓ నెట్టికశీల, నువ్వు విరిచేవా శివధనస్సుని? ఈ నెట్టికశీల అనే మాట చాలా చక్కటి మాట. ఇది శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో వాడతారు నెట్టికశీల అనే పదం. నెట్టికశీల అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటంటే, ఒక చక్రంగానే ఏదైనా తయారు చేస్తే అందులో మధ్యలో బిగిసి ఉండడానికి ఒక శీల పెడతారు, ఆ శీలని నెట్టి పెడతారు. అలా నెట్టి పెట్టిన శీల అంటే, శీల అంటే ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పాలంటే స్క్రూ అనుకోవచ్చు అనమాట. నెట్టిక శీల వలే ఇంతున్నావు నువ్వు. నీవటో ఈ ఓయి నెట్టిక శీల, నీవా శివధనుస్సును విరిచినావు. ఈ నెట్టిక శీల అనే మాట నైష్ఠిక శీల అనే సంస్కృత పదం నుంచి వికృతజన్యం అని కూడా భావించవచ్చు. మొత్తానికి ఓ నైష్ఠిక శీల, నువ్వా శివధనుస్సును విరిచినావు. నీ తాకినంత నా నిగుడు రుద్రధనుస్సు వెదురుబద్దయువోల విరిగిపోయే. చూడ్డానికి ఎంత సుకుమారంగా ఎంత సమ్మోహనంగా కనబడుతున్నావు, నువ్వు తాకితే విరిగిపోయిందా? సరే, ఎలా విరిచేవయ్యా? ఆశ్చర్యంగా ఉంది. అసలు పట్టుకోవడం కష్టమే, పట్టుకున్న దాన్ని లాగడం కష్టమే, లాగిన దాన్ని నిలపడం కష్టం, నిలిపిన దాన్ని ఎక్కువ పెట్టడం కష్టం, ఇంకా దాన్ని విరచడం ఉందే, ఎలా సాధ్యమయ్యిందయ్యా? ఎలాగు విరుగునో నీలకంఠర మహాధనువు చెప్పుము, నేను వినువులతను. ఎలా విరిగిందో చెప్పు, నేను విందామనుకుంటున్నాను. పనిపూని విరిచితివా, తాకినంతనే విరిగెనా? మంజూష వెలికి తీసి పూనితివా, ఎక్కుపెట్టితివా, నితాంతమైన జావల్లి సంధితమైనదా? పనిగట్టుకుని విరిచేవయ్యా, లేక ముట్టుకుంటే విరిగిపోయిందా? పెట్టెలోంచి బయటకు తీసావా, ఎక్కు పెట్టేవా? ఎక్కు పెట్టడానికి అదంతా చేతిలోకి ఒదిగిందా? ఇది కథారీతి చెప్పుము, ఎలా జరిగిందో చెప్పుము అని అడిగితే ఈయన ఎంత చక్కగా చెప్తున్నాడు సమాధానం చూడండి. చేతిలో బూని జాకోటి చెందింప చెట్టంత విల్లు చేతిలోనదుగునా,
చేత్తో పట్టుకుని వింటినారు నెక్కుపడదామంటే చెట్టు అంత విల్లు ఒదుగుతుందంటావా చేతిలోకి? ఇక అలా ఒదగనప్పుడు దానికి ఇంక బాణం సంధించడం ఎక్కడ? మంజూషనే రహించిన ఈ పెద్ద విల్లు చేతలాగితే నీ కాబోలు చేతిలో చిన్నమై విరిగిపోయాయి. ఏంటో చేత్తో లాగేనేమో విరిగిపోయిందన్నాడు. అనడంలో ఆశ్చర్యపోయాడు ఈయన. ఎంతో కష్టపడితే గాని విరగంది, చేత్తో లాగేనేమో విరిగిపోయిందన్నట్టు ఈయన. అనగానే ఆ మాట వించు భార్గవుడు, ఏమీ కపాలభృద్ధొనవున నీకేమినిరా ధృతి? ఏంటి అంత తేలిగ్గా విరిచేసావా? ఇదిగో ఇస్తున్నాను చూడని అప్పుడు తన చేతిలో ఉన్నటువంటి ఈ ధనుస్సునిచ్చాటిది విష్ణుధనువు. ఇది కూడా నిన్న చెప్పుకున్న కథలో శివధనువు విష్ణుధనువుల్లో మిగిలిన విష్ణుధనువు ఇక్కడున్నది. ఈ విష్ణుధనువుని ఎక్కుపెట్టి చూడు అన్నాడు. వెంటనే స్వామి ఆ విష్ణుధనుస్సుని అవలీలగా తీసుకుని ఎక్కుపెట్టేట దానికి బాణాన్ని సంధించి, అప్పుడు పరశురాముడు ఒక ఆనందంగా నవ్వి ఆ రామచంద్రమూర్తికి నమస్కరించాడు. నేను తపస్సుచే ఆర్జించిన ఏ లోకములున్నాయో ఆ లోకములు నీ యొక్క ఈ బాణముతో దగ్ధముగుగాక అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు పరశురామమూర్తి. ఇందులో ఉన్న అంతరార్థం పెద్దలు వ్యాఖ్యానించేదేమిటి అంటే, ఈ పరశురాముడు రావడం ఘట్టంలో స్వామి నారాయణుడు ఎప్పుడు అవతరించినా కూడా వివిధములైన అంశాలతో కళలతో అవతరిస్తాడు అని పరిపూర్ణంగా అవతరించినటువంటి అవతారములు ప్రధానంగా 3 అని చెప్తారు. అంటే 16 కళలతో అవతరించినటువంటి అవతారములు. 1 నారసింహావతారం, 2 రామావతారం, 3 కృష్ణావతారం. ఈ 3 పరిపూర్ణ అవతారములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఇందులో రాముడు పుట్టినప్పుడు 14 కళలతో వచ్చేట ఆయన. ఇంకా 2 కళలు రావలసింది. అంతకు ముందే పరశురాముడు తపస్సు చేత విష్ణువు యొక్క 2 కళల్ని గ్రహించి తాను అవతార కార్యం చేశాడు. అంటే పరశురాముడు జన్మతః విష్ణు అవతారం కాదు, తపస్సుతో విష్ణువు యొక్క తేజాన్ని సంపాదించుకున్నాడాయన. కనుక పరశురామునిది ఆవేశావతారం అని అంటారు పరశురాముడు. అది 2 కళలు విష్ణు కళలతో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి 14 కళలతో వచ్చాడు. సీతను వివాహమాడిన తర్వాత పరశురాముడు వచ్చి తన యొక్క 2 కళలు కూడా రామునికి అర్పణం చేశాడు, ఈ విష్ణుధనుస్సునివ్వడం అనేటువంటి మిషతో. ఇప్పుడు రామచంద్రమూర్తి పూర్ణంగా 16 కళల వాడయ్యాడు అని వ్యాఖ్యాతలు దీన్ని వ్యాఖ్యానిస్తారు. అంటే ఇది ఎలాగంటే, ఒక ఊరికి మనం వెళ్ళబోయే ముందు కొంత ద్రవ్యం తీసుకువెళ్ళాలనుకుంటే ఆ ద్రవ్యంలో కొంత అప్పటికే మన వాళ్ళ దగ్గర అక్కడ ఉందనుకోండి, అక్కడ ఉంది కదా అది ఖర్చు పెట్టుకుందామని చెప్పి అది తీసుకురాకుండా మనకి ఆ మిగిలిన భాగాన్ని తీసుకువెళతాం. అదేవిధంగా ఉన్న 2 కళలు అక్కడ ఉన్నాయి కనుక 14 కళ్ళతో వచ్చాడు రామచంద్రమూర్తి. ఇక్కడ ఈ 2 కళలు ఇప్పుడు గ్రహించి పూర్ణుడయ్యాడు సీతా వివాహ అనంతరం. ఈ విధంగా కళ్యాణరాముడు తిరిగి అయోధ్యకు వెళుతూ ఉంటే అక్కడ అయోధ్యలో సందడి. ఆ సందట్లో అందరూ కూడా రామచంద్రమూర్తి ఇప్పుడు వివాహం చేసుకుని వస్తున్నాడు గనక స్వాగత వచనాలు పలకడానికి ఊరి ముత్తైదువులందరూ కూడా నగరం పొలిమేరలకు వచ్చారు. ఊరంతా చక్కగా అలంకరించబడింది. ఎందుకంటే మహాలక్ష్మి సమేతుడై నారాయణుడు వస్తున్నట్లుగా సీతా సమేతుడై రామచంద్రమూర్తి వస్తున్నాడు. ఇప్పుడు అయోధ్య ప్రజలకు తెలిసిన రామచంద్రమూర్తి మన దశరథుడికి వలె పసిరాముడే. ఇప్పుడు వెళ్ళి ఎన్నో పనులు చేసుకొస్తున్నాడు. కథలు విన్నారు వీళ్ళందరూ కూడా. తాటకని సంహరించేట, మారిచి శుభాలు గుణపాఠం చెప్పేట, ఆ తోవలో వస్తూ తాటకని ఉద్ధరించాడు, ఇటు సీతమ్మని చేపట్టాడు. ఎన్ని పనులు చేశాడు! మారాముడే ఈ పనులన్నీ చేశాడా అనుకున్నారు. ఇప్పుడు ఇంకా ఉత్సాహం ఆ రాముణ్ణి చూడాలని. పైగా కళ్యాణమై వస్తున్నటువంటి వాడు. మిగిలిన రాకుమారులు కూడా ఆ వివాహితులై దంపతులతో సహా వస్తున్నారు. వీరందరినీ ఎదుర్కొనడానికి ఒకరినొకరు పిలుచుకుంటూ హారతులు పట్టుకుని వస్తున్నారట. ఓసి ఓసి అయోధ్య రామయ్య తానొక్క విల్విరిచి చందిరపు బొమ్మ కొసముత్తెమ్ముగొని తెచ్చినాడట. కోడళ్ళొకేసారి నల్వురును రాసులై పుణ్యములు గుంపులై మూగి, కోడలు నలుగురు కూడా పుణ్యాల రాసుల వరే వస్తున్నారు అని ఊరి ముత్తైదువులెల్లరను రావే రావే అంచు మూగినారు. ఒకరినొకరు పిలుచుకుంటూ వచ్చారు హారతలివ్వడానికి. ఎదురుగా ఆ రామమూర్తి కనబడ్డాడు. చూడగానే కనులకును పసిరాముడు, మనసుల కాకాశమంత మహనీయుండున్,
చూడ్డానికేమో వాళ్ళకి బాలరాముని వలె కనబడుతున్నటువంటి ఆ కుమారరాముడు మనస్సుకు మాత్రం ఈయన ఆకాశం అంత మహనీయుడు అనిపిస్తుందిట. పసుపు బట్టలతోని బాలుండు రాముండు గరుడి పచ్చలి బొమ్మ కాదయనుచు. గరుడ పచ్చ బొమ్మలాగున్నట్టు ఆయన పసుపు బట్టలతో అంత ముగ్ధమోహనంగా ఉన్నాడు. చూడ్డానికి అంత ముగ్ధమోహనంగా కనబడుతున్నాడు గాని ఆయన గాధేయ యాగ రక్షామూర్తి రాముండు అఖిల లోకత్రాతయగునటంచు. ఒక వాక్యం ఎలా చెప్తున్నారంటే కనబడుతున్న ముగ్ధమోహనత్వాన్ని చూపిస్తున్నారు, రెండో వాక్యంలో ఆయన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మనస్సుకేమో ప్రతాపం, కనుల ముందు ముగ్ధమోహనత్వం. ఈ రెండు కలబోసినటువంటి ఆ రామమూర్తిని ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నారు అయోధ్య ప్రజలు. పసుపు బట్టలతోని బాలుండు రాముండు గరుడి పచ్చల బొమ్మ కాదయనుచు. గాధేయ యాగ రక్షామూర్తి రాముండు అఖిల లోకత్రాతయగునటంచు. బుగ్గ కాటుక తోడి సిగ్గరి రాముండు జొత్తు కాంగు చివుళ్ళ జంపమంచు. ఆయనకి దిష్టి చుక్క పెట్టారు ఆ బుగ్గ మీద. పెళ్ళయి వస్తున్నాడు కదా కొత్త పెళ్లి కొడుకు ఆ రామచంద్రమూర్తి. దానితో అందులో ఊరి వాళ్ళందరూ రాగానే కాస్త సిగ్గుపడ్డట. బుగ్గ కాటుకతోడి సిగ్గరి రాముండు. ఆయన ఎంత అందంగా ఉన్నాడంటే జొత్తు కాన్గు చివుళ్ళ జంపమనుచు. కానుగు చెట్టు చిగుళ్ళులాగున్నట్ట. కానుగు చెట్టు చిగుళ్ళు అంటే అవి నీలకాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ నీలమేఘశ్యాముడు అంత మెత్తగా అంత సుకుమారంగా కనిపిస్తున్నాడు. కానీ నిజానికి సుకుమారుడా? శైవ సరాసన జ్యాభేది రాముండు దైత్య సంహననావతారుడనుచు. శివధనుస్సుని విరిచినటువంటి రామచంద్రమూర్తి రాక్షస సంహారుడైనటువంటి మోహోగ్రమూర్తి అని వెంటనే అనిపించింది. ప్రక్కనున్న సీత వంక చూచీ చూడనట్టి రాముండు. ప్రజలందరి మధ్య తన భార్య అయినటువంటి సీతని చూచీ చూడనట్లు చూస్తూ ఉన్నట్ట అని ఈ రాముడు అందమతడే అనుచు. అందమంటే ఈయనది అనుకుంటున్నారు. వెంటనే ధృతి నహల్య పడిన తిట్టు తీర్చిన రాముడు ఆత్మరక్షయనుచు నాడుకునేది. ఈ రామచంద్రమూర్తి మన అందరినీ రక్షించేటటువంటి వాడు. అహల్య చేసినటువంటి పాపాన్ని పోగొట్టి శాపాన్ని తీర్చినటువంటి రామచంద్రమూర్తి మన పాపాలను పోగొట్టేటువంటి పావనమూర్తి, మన ఆత్మరక్ష అతడు అనుకుని హారతులిచ్చి ఊరిలోకి తీసుకువచ్చారు. అయోధ్య అంతా కూడా సీతారామ వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నది. చాలా కాలం అలా సాగుతూ ఉన్నది. ఆ సీతారాముల దాంపత్యాన్ని ఎంత చక్కగా వర్ణిస్తాడో వాల్మీకి. రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్. సీతాసహితుడై అనేక కాలములు ఆనందంగా విహరించేట రామచంద్రమూర్తి. మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పిత. ఆమెయకే హృదయాన్ని అర్పించి అత్యంత ప్రేమాస్పదుడుగా ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తికి హృదయాన్ని అర్పించి ఉన్నది సీతమ్మ. వారి ఇరువురి యొక్క దాంపత్యాన్ని వర్ణిస్తూ సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకి ప్రాణపదము. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము. ఆ సీత ఎవరయ్యా అంటే రామచంద్రుని యొక్క చిత్తమట. పదము అంటే పీఠము, పదవి అన్నమాట. రామచంద్రుని యొక్క హృదయమనే పదవి సీతాదేవిది. అది వారి యొక్క దాంపత్యం. ఈ ఒక్క శ్లోకంలో దాంపత్య ధర్మం గురించి మరొకసారి ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. వాల్మీకి హృదయాన్ని విశ్వనాథ వారి కల్పవృక్షంలో ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకీ ప్రాణపదము. ఆ రామచంద్రుట జానకీదేవికి ప్రాణపదముట. ప్రాణములే ఆయనైపోయాడు. ఇలా చూస్తూ ఉంటే ఎలా ఉందంటే రామ సప్ప ఫణామణి రమణి సీత ధరణిజా జీవితాతప తరణి స్వామి అన్నారు. రామసర్ప ఫణామణి రమణ సీత. రాముడు ఒక సర్పం వంటి వాడైతే ఆయన పడగ మీద మెరిసే మణి వంటిదటి సీత. అంటే ఈ సర్పానికి ఎప్పుడు అందం వస్తుంది? మణి ఉంటేనే అందం. అలా సీత ఉంటేనే రామయ్యకి అందం. మరి రాముడెవరు? ధరణిజా జీవితాతప తరణి స్వామి. సీతాదేవి జీవితం అనే ఎండకి రాముడు సూర్యుడు అన్నారు. అంత చక్కటి వర్ణన చూడండి. సీతాదేవి జీవితమే ఒక వెలుగుట, వెలుగే. కానీ ఈ వెలుగుకి ఎండ ఎవరు? రామచంద్రమూర్తి. అంటే ఆ వెలుగుకి సూర్యుడు. సూర్యుని వెలుగుని ఎలా విడదీయలేరో రాముణ్ణి సీతని అలా విడదీయలేరు. రాముడి యొక్క వెలుగే సీత. రాముని భావములు, రాముని యొక్క హృదయము అంతా సీత ద్వారా ప్రకటింపబడుతుంది. ఆ హృదయం రామ హృదయంలో మిళితమే ప్రకాశిస్తూ ఉన్నది. ఇది వారి దాంపత్యం.
అందుకే వారి దాంపత్యం యొక్క వర్ణన చేస్తూ వాల్మీకి బాలకాండంలో చివరిగా చెప్తాడు, తయాస రాజర్షి సుతోభిరామయ శమేయివానుత్తమ రాజకన్యయ అతీవ రామ శుశుభేతి కామయ విభుశ్రియా విష్ణురివామరేశ్వర అంటారు వాల్మీకి. ఆమె ఎవరు? రాజర్షి సుతోభిమానయ. ఆమె రాజర్షి యొక్క కుమార్తెట. అంటే విదేహరాజుల ఇంటి బిడ్డ అయినటువంటి ఆ సీతాదేవితో రామచంద్రమూర్తి ఎలా ప్రకాశిస్తున్నాడంటే విభుశ్రియా విష్ణురివామరేశ్వర, సకల దేవతలకి అధిపతి అయిన దేవదేవుడైనటువంటి నారాయణుడు లక్ష్మీదేవితో ప్రకాశిస్తున్నట్లుగా సీతాసహితుడై రాముడు ప్రకాశిస్తున్నాడు అని బాలకాండ చివరిగా చెప్తూ ఉన్నారు వాల్మీకి. అంటే ఈ బాలకాండ మొత్తంలో ఆయన ప్రతిపాదిస్తున్నది లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపాన్ని. ఆ లక్ష్మీనారాయణులే సీతారాములు అని ప్రస్తావించారు. అలా సీతారాములు ప్రకాశిస్తున్నారు. ఎలాగా? ఇవ అమరేశ్వర, దేవతలతో ఉన్న లక్ష్మీనారాయణట. ఈ అయోధ్య అంతా ఇప్పుడు వైకుంఠంలా కనబడుతున్నది. అయోధ్య వాసులే దేవతలైపోయారు. అక్కడ ప్రకాశిస్తున్నది సీతారాములు. అయోధ్య వారు ప్రకాశిస్తూ ఉంటే వైకుంఠమే. ఇప్పుడు ఆ వైకుంఠంలో మనం విహరించాలి అయోధ్యలో. కనుక అయోధ్య కాండంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అయోధ్య కాండలో ఇదంతా కూడా రామభక్తి సామ్రాజ్యం. రామాయణం అంతా ఒక భక్తి సామ్రాజ్యం, ఒక ధర్మ సామ్రాజ్యం, ఒక యోగ సామ్రాజ్యం. అన్నీ కలబోసుకున్నటువంటి భారతీయ సంస్కృతి సామ్రాజ్యం రామాయణం. దేనికదే కనబడుతుంది ఈ రామాయణంలో. అయోధ్యకాండ ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాం. అయోధ్యలో రాముని యొక్క వైభవం అంతా ఇక్కడ చెప్పబడుతోంది. ఇప్పుడు ఇలా రాముడు సీతతో సహా విహరిస్తూ ఉండగా కొంతకాలానికి దశరథుడు చింతన చేస్తూ ఉన్నట్ట. ఏమని? యువరాజు పట్టం రాముడికి కట్టాలి అనే చింతన వచ్చింది ఆయనకి. ఎందుకంటే అయోధ్యవాసులందరికీ కూడా రాముడంటే పరమ ప్రీతి. రాముడు తప్ప మరో ప్రపంచం లేదు అయోధ్యకి. బాగా గుర్తుపెట్టుకోండి, అయోధ్యలో ప్రతి వారికి కూడా రాముడే ప్రపంచం. అది ఆ భాగవతామృతం మనం ఇక్కడ కనబడుతుంది పూర్తిగా. అసలు రాముడికి ఉన్న పేర్లున్నాయే, ఇంక ఏ అవతారంలోని ఇలా కనబడదు మనకి. అయోధ్య రాముడు, దశరథ రాముడు, కౌసల్యారాముడు, సీతారాముడు, కోదండరాముడు, ఎన్ని రాముళ్ళైనా రాముడు ప్రతిదానికి విశేషమే. దశరథుడికి రాముడే సర్వస్వం. కనుక రాముడు దశరథుడి పేరు కూడా ఆయనకు కలిసింది, దశరథ రాముడు, అయోధ్యారాముట్ట. ఇది చాలా గొప్ప విశేషం. అయోధ్యారాముడు అనిపించుకోవడానికి అయోధ్య ప్రజలు ఎన్ని తపస్సులు చేసుకుంటారు. వాళ్ళ ఊళ్ళో రాముడు పుట్టాడంటే ఆ నేల గాని ఆ నేలలో ఉండేవాళ్ళు గాని ఎన్ని తపస్సులు చేసుకుంటారు. భాగవతంలో వ్రజభూమిలో కృష్ణభక్తి ఎలా కనబడుతుందో రామాయణంలో అయోధ్యలో రామభక్తి ఎలా కనబడుతుంది. వాల్మీకి రామభక్తి సామ్రాజ్యంగా వర్ణిస్తాడు అయోధ్య సామ్రాజ్యాన్ని. ఇలాంటి ఈ భక్తుల్ని ఏలుకోవలసినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన ఏలే వరకు కేవలం ఒక సంరక్షకుడి వలె నేనున్నాను గాని నిజానికి అయోధ్యకి ఎల్లవేళలాపతి రాముడే గనక రామునికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని అనుకున్నాడు దశరథుడు. ఇది తనకి రాముడి మీద ఉండే ప్రేమ వల్ల అని అనుకోవడానికి లేదు. అయోధ్య ప్రజలకి రాముడి మీద ఉండే ప్రేమ వల్ల, ఇంకొక వైపు రాముడి యొక్క దక్షత వల్ల. అంటే 3 కారణాలన్నమాట. ఒకటి రాముని యొక్క సమర్థత, 2 అయోధ్య ప్రజలకు రాముడి పట్ల ఉన్న ప్రేమ, 3వది తనకు రాముని పట్ల ఉన్న వాత్సల్యం. ఇది 3వది అవుతుంది. రాజు అవ్వాలంటే మిగిలిన 2 ప్రధానం. ప్రజలకి రాజుపై ఉన్న ప్రేమ, రాజు యొక్క సమర్థత, ఈ 2 ప్రధానం. తర్వాత తన యొక్క వ్యక్తిగతమైన ప్రేమ అనేటువంటిది. అందుకే అతని ఆలోచన ఎలా వస్తున్నది అంటే, నేను విన్నాను, అందరూ అంటూ ఉంటే వింటున్నాను, మనస్సు పట్టదు గాని రాముడు విష్ణు అని అందరూ అంటూ ఉంటే విన్నాను అనుకుంటున్నట్ట దశరథుడు. అయోధ్యకాండలో వాల్మీకి అనిపిస్తాడు, సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభి అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః అని అయోధ్యకాండలో వస్తుంది మాట. సనాతనుడైన విష్ణువు రావణాది జనుజుల్ని మట్టు పెట్టడానికి ఈ లోకంలో అవతరించాడని కొందరు అనుకోగా విన్నాను నేను అన్నాడు. అని రామచంద్రమూర్తి రాజ్యార్హుడు అని కొన్ని గుణాలు చెప్తాడు ఇక్కడ. రామచంద్రమూర్తి గుణాలు. అసలు రామాయణంలో రామచంద్రమూర్తి అనే మాటని
కేవలం ఒక పేరుగా ఎక్కడా వాడలేదు వాల్మీకి. రామా అని ఒట్టినే వాడలేదు. పక్కనో వెనకో ఒక విశేషం పెడతాడు ఆయన. అంటే రామ అనగానే ఆయనకు అంత ప్రేమ పుట్టుకొస్తుంది. అందుకే ఒక విశేషణం పెడతాడు వాల్మీకి. వాల్మీకి అంత మహాభక్తుడు ఉండడు. పరవశించిపోయి వర్ణిస్తాడు రాముణ్ణి అడుగడుగున. ఆయన గుణాన్నో, ఆయన రూపాన్నో, ఆయన లీలను ఏదో ఒకటి వర్ణించుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. లేకపోతే తృప్తి ఉండదు మహాత్ముడికి. రాముణ్ణి వర్ణించడంలోనే తృప్తి ఉంటుంది. అందుకే వాల్మీకి తర్వాత ఎవరు కావ్యం రాయాలన్నా రామాయణమే రాశారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. వాల్మీకి సంస్కృతంలో రామాయణం రచించాక మిగిలిన భాషల్లో వదిలేయండి, మళ్ళీ సంస్కృతంలో ఎవడైనా రామాయణం రాయగలడా? వాల్మీకిరా ఎవరైనా రాయగలరా? అయినా రాశారు. సంస్కృతంలోనే బోలుడిని రామాయణాలు పుట్టాయి. అవి 2 రకాలుంటాయి. ఆర్ష రామాయణాలు, తర్వాత లౌకిక రామాయణాలు. ఆర్ష రామాయణాలు అంటే ఋషులు రచించిన రామాయణాలు. వాల్మీకి మహర్షి రచించిన తర్వాత ఎందరో మహర్షులు రచించాడు. వ్యాసదేవుడు రచించాడు రామాయణాన్ని. ప్రతి పురాణంలో రామకథ ఉంటుంది. మహాభారతంలో రామకథ ఉంటుంది. భాగవతంలో రామకథ ఉంటుంది. రామకథ లేని వాంగ్మయం లేదు ఈ దేశంలో. వేదాలు మొదలుకుని అన్నిట్లోని రామకథ ఉంది. వేదంలో ఎలా రామకథ ఉందో చెప్పుకున్నాం. వాల్మీకి రామాయణం రచించాడు. ఆ వాల్మీకి దగ్గర సరస్వతి ఉపాసన పొంది వ్యాసదేవుడు పురాణ రచన చేసేట. ఆయనకి ఎంత ఇష్టమో రామ స్పర్శ లేనిదే కావ్యం గొప్పది కాదు అని తెలుసుకుని ప్రతి పురాణంలో రామకథ ఉంటుంది. ప్రత్యేకించి ఆయన కొన్ని పురాణాల్లో చెప్పినటువంటి ఉన్నాయి. భోజ మహారాజు, ఇంకా మురారి, భవభూతి, దింగ్నాగుడు మొదలైనటువంటి వాళ్ళు సంస్కృతంలో రామకథని నాటకాలుగా, కావ్యాలుగా అనేక రకాలుగా రచించారు. రచించేటప్పుడు వాళ్లే అనుకుంటారు, ఏమిటని ఇంతమంది రచించారు మళ్ళీ నువ్వెందుకు రాస్తున్నావు అనే ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్తారండి. అదే గొప్ప విశేషం. సాధారణంగా ఒక గొప్ప పుస్తకం ప్రసిద్ధి చెందిందంటే మరొకరు రాయరు. కానీ ఇప్పటికీ ఎన్ని రామాయణాలు అన్ని భాషలు ఇప్పటికీ పుడుతున్నాయి. మీకు ఆశ్చర్యం. ప్రతి సంవత్సరం ప్రతి భాషలో కొత్త రామాయణాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎవరు వింటారో ఎవరు చదువుతారో అనవసరం. వాడు బ్రతుకు ధన్యం చేసుకోవడానికి వాడు రాసుకుంటాడు అంతే. అదే విశ్వనాథ వారు చెప్తారు, వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచనిపించుకో వృధాయాసముగాక కట్టుకథ లైహికమా పరమాయటంచు తా చేసిన తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన 2 నేకమై నా సకలోహ వైభవ సనాథము నాథకథను రచించెదన్ అన్నారు విశ్వనాథ వారు కల్పవృక్షం రాస్తూ. నేను రామాయణం రాస్తున్నాను. మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పారయ్యా, రాస్తే రామకథ రాయు, ఈ కట్టుకథలు ఎందుకన్నారు. అయితే నాన్న చెప్పినంత మాత్రం రాసిగలమా? జీవుని వేదన, జీవుడి వేదన పడాలి, తపస్సు చేయాలి, అప్పుడు రాయాలి. అప్పుడు నాన్న ఆజ్ఞ, తర్వాత జీవుడి తపస్సు, ఈ 2 కలిసి ఇప్పటికి రాస్తున్నాను అన్నాడు రామాయణం. అలాగే సంస్కృతంలో భోజ మహారాజు అంటారు, వాల్మీకి వంటి వాడు రామాయణం రచించాక మేము కూడా రామాయణం రాయడమా అంటే ఏమనుకోవద్దండి. మేము తరించడానికి రాస్తున్నాం. భగీరథుడు గంగను తీసుకొచ్చాడు. ఎందుకోసం? వాళ్ళ తాతలు తరించడానికి. ఆ గంగతో వాళ్ళ తాతలు తరించిపోయారు. తరువాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ గంగతో వాళ్ళ తాతలకి తద్దినాలు పెట్టుకుని తర్పణలు ఇచ్చుకుని తరించిపోతున్నారు కదా. అదేవిధంగా వాల్మీకి తెచ్చిన ఆ రామాయణ గంగతో మేము పునీతులమవుతాం అన్నాడు ఆయన. భగీరథీ భువి భగీరథ యత్నలబ్ధ కిం తర్పణం నవిదధాతి జన పితృణాం అంటాడు భోజ మహారాజు. ఇక మురారి అయితే అంటాడు, సరే మళ్ళీ రామాయణం నన్ను ప్రశ్నిస్తున్నారు, సరే ఇంకేదైనా రాయడానికి సిద్ధమే కానీ రాముడి లాంటి ఒక గొప్ప నాయకుడిని చూపించండి, వాడి మీద రాస్తానన్నాడండి. కనుక సకల సద్గుణాభిరాముడైనటువంటి రాముని వంటి వాడు మరి దొరకడు. కనుక వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచనిపించుకో. ఏమిటయ్యా ఎప్పుడు చెప్పినా రామకథేనా, మరేం కథలు లేవా అని కొందరు అనుకోవచ్చు. ఎప్పుడు రామాయణాలే, ఎంతకన్నా వింటామండి అని. వినాలి, బ్రతుకున్నంత కాలం వినాల్సిందే. మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచునున్నది తనదైన అనుభూతి తనది కాన. వాడు అన్నం తిన్నాడని చెప్పి వీడు అన్నం తినడం మానేయట్లేదు కదా. కనుక వాడు రామాయణం రాశాడని చెప్పి వాడు రామాయణం చెప్పాడని చెప్పి నేను ఆగట్లేదు. నేను చెప్తాను, నేను రాస్తాను.
వాడు సంసారం చేస్తున్నాడని చెప్పి వీడి సంసారం మానేయట్లేదు కదా అన్నాడు. ఎందుకంటే తనదైన అనుభూతి తనదిగాన. ఇక్కడ సంసారం అంటే బ్రతుకు అని అర్థం. ఒకడు జీవిస్తున్నాడని చెప్పి ఇంకోటి జీవించడం మానేయట్లే, ఎవడి జీవితం వాడది. అలాగా నా బుద్ధి, నా మాట, నా భక్తి, నా రాముడు. అందుకే ఆయన తలంచుకుంటాను. తలచిన రామునే తలచెదనేను, నా భక్తి రచనలు నావిగానా అన్నాడు. తలచిన రామునే తలచెదనేను అంటే ఈ మహర్షులందరూ ఏ రాముణ్ణి తలుచుకున్నారో ఆ రాముణ్ణే తలుచుకున్నాను అని చెప్పడం ఒక అర్థం. ఇంకొకటి తలచిన రామునే తలచెదనేను, తలచుకుంటే రాముణ్ణే తలుస్తాను తప్ప మరి ఎవరిని తలవను అని చెప్తున్నారనమాట. అలాగా ప్రతివారు ఆ రాముని కళ్యాణ గుణాలని కీర్తించారు. ఇలా కీర్తిస్తూ వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తపస్సు చేసి రాముణ్ణి ఆవిష్కరించుకున్నారు. అంతలా తపస్సు చేయడానికి అనువైనటువంటి గొప్ప నిధిని వాల్మీకి మనకు అందజేశారు. అందులో వాల్మీకి రాముడి గురించి చెప్పిన విశేషణాలన్నీ కూడా ఏవో అలంకారం గురించి చెప్పారని అనుకోకుండా ఒక్కొక్క గుణాన్ని నిజంగా తీసుకుని వేరేగా ఒక కాగితం మీద రాసుకుంటే ఒక పుస్తకం తయారవుతుంది. కేవలం రాముడి గుణాలు. ఆ గుణాలను మీరు ఎనలైజ్ చేస్తూ వస్తే పాఠాలు తయారవుతాయి మనకి, మన తరువాత తరాల వారికి కూడా. ఆ విధంగా ఒక రాజు పాలన చేయడానికి ఎటువంటి రాజు అయితే అర్హుడో ఆ లక్షణాలన్నీ రాముల్లో ఉన్నాయి గనక ఆ లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఉచ్యమ సచ నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంచ భాషతే. రాముడు ఎప్పుడూ కూడా ప్రశాంతాత్మ, ప్రశాంతమైన చిత్తం కలవాట. అది మొదటి చెప్తున్నాడు. ప్రశాంతమైన చిత్తం ఉన్నదే అంటే శాంతమైన మనస్సు నుంచే సభ్యమైన ఆలోచన వస్తుంది. అంతేగాని ఉద్వేగము ఉద్రేకము ఉన్నటువంటి మనస్సు నుంచి వచ్చే ఆలోచనలు అవి తనకి లోకానికి కూడా ప్రమాదకరాలు. ఆ కారణం చేత పాలన చేసేవాడికి ఉండవలసింది ప్రశాంతాత్మ. ప్రశాంతాత్మ ఉండాలిట. దాని తర్వాత ఏం చెప్తున్నాడంటే ఆయన మాట తీరు చెప్తున్నాడు. రామాయణంలో మొదటి నుంచి మీరు గమనిస్తూ ఉంటే మాట తీరు మీద చాలా కనబడుతుంది మనకి. మాట తీరు, ఎలా మాట ఉండాలి అనేటటువంటి దాని గురించి మొదటి నుంచి చెప్తూ ఉంటాడు వాల్మీకి. మొదటే తపస్వి వాగ్విదాంవరం అనే మాట కనబడుతుంది. వాగ్విదాంవరం, వాక్కులు పలకడంలో శ్రేష్ఠుడైన వాళ్ళలో శ్రేష్ఠుడు అన్నాడు. కనుక వాక్కు ఎలా ఉండాలి అనే దాన్ని రామాయణం నుంచి మనం నేర్చుకోవాలి. అనేక చోట్ల చెప్తాడు మాట ఎలా ఉండాలని. అందులో సర్వాదర్శ పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి ఎలా మాట్లాడుతున్నాడని. అయితే మాట అంటే, మాట అనేది మనమేమిటో మాటలో తెలుస్తుంది అన్నాడు. మాటకి ఏమన్నారంటే మనిషి యొక్క సారం మాట అన్నారు. మనిషి యొక్క సారం, ది ఎసెన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ స్పీక్. వాడి మాట అనేటటువంటిది ఏదైతే ఉందో అది వాడి యొక్క సారం. వాడేమిటో చెప్తుంది వాడి యొక్క మాట. వాడి తపస్సు ఏమిటి, వాడి సంస్కారం ఏమిటి, వాడి మనస్సు ఏమిటి, ఇవన్నీ చెప్తుంది. అందువల్ల ముందు ఏం చెప్తున్నారు ఇక్కడ ఈయన వాల్మీకి? ముందు మనస్సు ఏమిటో చెప్పాడు, ప్రశాంతాత్మ అని. తర్వాత మాటని, మనస్సే మాటలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల ముందు మనస్సుని చెప్పి తర్వాత మాటని చెప్తున్నాడు. అంతేగాని కొందరు మెత్తగానే మాట్లాడతారు కానీ మనస్సులో మెత్తదనం ఉండకపోవచ్చు. కానీ మన రామయ్య అలా కాదు, మనస్సు ప్రశాంతాత్మ. కనుక మాట ఎలా ఉందంటే మృదుపూర్వంచ భాషతే, మృదువుగా ఉంటుంది మాట. ఎప్పుడు మాటలో కరకుదనం ఉండరాదు. ఇవన్నీ నేర్చుకోవాల్సినవి. ఎందుకంటే వాక్ అనేది ఒక తపస్సు అని చెప్పాడు గీతలో కృష్ణ పరమాత్మ. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవంతుడు మనస్సిచ్చాడు, మాట ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు. ఈ మూడింటితో తపస్సు చేసుకోమని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మాటతో చేసే తపస్సు ఏమిటంటే అనుద్వేగకరం వాక్యం. ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టేటట్టు మాట్లాడకూడదన్నాడు. మనది చాలా సరదా. ఏదైనా అవతలవాడు ఏం జరిగింది అని ఉత్సాహం చూపించాడు అనుకోండి, వెంటనే క్లియర్ చెయ్యం. ఎందుకంటే ఆ ఉత్సాహంతో కొంచెంసేపు ఆడుకుంటాం, మనం టెన్షన్ పెడతాం వాడిని. అలా మాట్లాడకూడదట. అనుద్వేగకరం వాక్యం, ఉద్వేగం ఉండరాదు మాటలో అన్నాడు. సత్యం ప్రియ హితంచయత్, సత్యం మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి అన్నాడు. ఎంత చక్కగా ఈ సంస్కృతిలో మాటను కూడా అంత విశ్లేషించి చూపించారంటే ఏం చెప్పాలండి. సత్యం ప్రియ హితంచయత్. ఇంకొకటి స్వాధ్యాయాభ్యసనం చేయవ, నిరంతరం స్వాధ్యాయం జరగాలి. స్వాధ్యాయం అంటే సద్విషయాలను అధ్యయనం చేయడం, సద్విషయాలను నిరంతరం అధ్యయనం, నిరంతరం స్టడీ. జీవితంలో జీవితమంతా చదువుతూనే అధ్యయనం చేస్తూనే ఉండాలి. కనుక అధ్యయనంతో పునీతం అవ్వాలట వాక్కు. ఇన్నింటితో ఉంటే అది వాంగ్మయం తప ఉచ్యతే, అది వాచికమైన తపస్సు అన్నారు. కనుక మాటకి ఆ ప్రియము హితము ఇత్యాది లక్షణాలు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి.
మాట తీరు బట్టి వ్యక్తిత్వం కనబడుతుంది. కనుక మాట్లాడడం నేర్చుకోవాలి. అది నేర్పండి తర్వాత తరాల వారికి రాముడిని చూపించి. అది ఎలాగో చెప్తున్నారు. మృదు పూర్వంచ భాష్యతే, మృదువుగా మాట్లాడతాట. అయితే అవతల వాళ్ళు కఠినంగా మాట్లాడితేనో ఏం చేస్తామండి? వాళ్ళంత కఠినంగా మాట్లాడారు కనుక నేను అలా మాట్లాడాను అంటాం మనం. కానీ రాముడి గురించి మరో విశేషం చెప్తున్నాడు వాల్మీకి. ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. అవతలి వాడు పరుషం మాట్లాడితే ఈయన ఉత్తరమే ఇవ్వట, సమాధానమే చెప్పట. ఎందుకంటే అవతలి వాడు ఉద్రేకపడిపోయి మాట్లాడుతుంటే తాను ఆ ఉద్రేకానికి సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉంటాడు. బుద్ధిమాన్ మధురాభాషి, బుద్ధిమంతుడైనటువంటి వాడు అంటే యుక్తాయుక్త విచక్షణ కలిగినటువంటి వాడు. మధురాభాషి, మృదేం చెప్పాడు? మృదుభాషి అన్నాడు. ఇక్కడ మధురాభాషి అంటున్నాడు. మధురంగా మాట్లాడతాట. అంటే మాటలో మెత్తదనంతో పాటు మాధుర్యం కూడా ఉండాలి. కేవలం మెత్తగా ఉంటే తిట్టు కూడా మెత్తగానే మాట్లాడచ్చు. కనుక మెత్తదనం ఒక్కటే చాలదు, మాధుర్యం కూడా కనబడాలి మాటలో. అంటే తీయదనం. తీయదనం అంటే అర్థం ఏమిటి? స్నేహభావం, ప్రేమభావం, ఆప్యాయతాభావం ఇవి ఏ మాటలో ఉంటాయో, అవతలి వాడి యొక్క హితకాంక్ష ఏ మాటలో ఉంటుందో అది మాధుర్యం అవుతుంది. కనుక మృదువు మాధుర్యం రెండూ ఉన్నాయట. ఇంకొక విశేషం చెప్తున్నాడు, పూర్వభాషి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మృదుభాషి, మధుర భాషి, పూర్వభాషి. పూర్వభాషి అంటే ముందుగా మాట్లాడేవాడు అని. ఇది కూడా గొప్ప సులక్షణం. మనం చాలామంది పండితుల్ని పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. తెలివి పెరుగుతున్న కొద్దీ మరొకటి కూడా పెరుగుతూ ఉంటుంది. అదేమిటి? అహంకారం అనేటటువంటిది. అది పెరుగుతున్న కొద్దీ అవతల వాళ్ళని గుర్తించం. వాడు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అనుకునే వాళ్ళు కూడా తయారవుతూ ఉంటారు. ఇక్కడ అందుకే బుద్ధిమాన్ అని చెప్పాడు రామచంద్రమూర్తి. ఏదో మెత్తగా మాట్లాడతారు కానీ పెద్ద ఏమీ లేదండి అనడానికి లేదు. బుద్ధిమంతుడు, చాలా వివేకవంతుడు, తెలివైనటువంటి వాడు. అయినప్పటికీ మాట అంత చక్కగా ఉన్నది. పూర్వభాష అనే మాటలో స్వామి యొక్క ఆ సౌజన్యాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ పూర్వభాష అంటే ఎప్పుడైనా ఎదుటివాడు కనబడితే, సాధారణంగా కొత్త వాళ్ళు పరిచయం అయితే వాడు పలకరించగా మనం పలకరిద్దామలే అనుకుంటాం మనం. వాడు మాట్లాడితే అప్పుడు చూద్దామని. కానీ ఉత్తముడు అలా చెయ్యట. పూర్వభాషి తానే ముందుగా మాట్లాడతాడు, ముందుగా మాట్లాడి పలకరిస్తాడు. తానే ముందుగా మాట్లాడాలి అంటే మనస్సుకి ఎంత అహంకార త్యాగం ఉండాలి, ఎంత వినయం ఉండాలి, ఎంత సౌజన్య భావం ఉండాలి, ఎంత ప్రియభావం ఉండాలి చూడండి. కనుక పూర్వభాషిత్వం ఎంత గొప్పగా చెప్తాడు. ఇంకొక చోటే చెప్తాడు వాల్మీకి, స్మితభాషి స్మితపూర్వభాషి అంటాడు. పూర్వభాషి అంటే ముందుగా మాట్లాడేవాడు. స్మితపూర్వభాషి అంటే మాటకు ముందు చిరునవ్వు ఉంటుందిట, మాట్లాడుతున్నంతసేపు చిరునవ్వు ఉంటుందిట. కనుక స్మితభాషి అన్నారు. చిరునవ్వుతో కూడిన మాట. చిరునవ్వు మాట ఈ రెండు ఉన్నాయే, అవతలి వాడి యొక్క మనస్సును ఓపెన్ చేస్తుంది. స్నేహం వెదజల్లబడుతుంది. నీ మాటలోనే అవతలి వాడితో స్నేహం అనేది కలిసిపోవాలి. కనుక చిరునవ్వుతో మాట రావడం ఉన్నదే అది చాలా గొప్ప సంస్కారం. రాముని మోమున ఎప్పుడు చిరునవ్వు చెదరదు, చెరగదు. అందువల్ల స్మితపూర్వ భాషి, స్మితభాషి అని కూడా అంటారు వాల్మీకి అనేక చోట్ల. వీటితో పాటు ఇంకొక భాషం ఏంటంటే ప్రియం వదహ అని చెప్పాడు. ప్రియంగా మాట్లాడతాట. అవతల వాళ్ళకి ఆసక్తి కలిగేలాగా ప్రీతిపూర్వకంగా మాట్లాడతాడు. కనుక బుద్ధిమంతుడు. బుద్ధి అనేది ఇంటెలెక్ట్. ఆ ఇంటెలెక్ట్ చాలా ఉన్నటువంటి వాడు కనుక బుద్ధి. బుద్ధి ఒక్కటి ఉంటే చాలదు, హృదయం పవిత్రంగా ఉండాలి. అందుకు ప్రశాంతాత్మ అని చెప్పాడు. హృదయం ప్రశాంతంగా ఉంది. మాట చూస్తే ఇలా ఉన్నవి, ఇన్ని లక్షణాలతో మాట ప్రకాశిస్తోంది. వీటితో పాటు వీర్యవాన్, మహావీరుట్ట. ఇవన్నీ ఉన్నాయి. ఏం లాభం అండి అనడానికి లేదు. మహావీరవంతుడు, పరాక్రమవంతుడు. అంత పరాక్రమం ఉంటే మరొకటి వచ్చే అవకాశం ఉంది. ఏది ఉన్నా ప్రమాదమేనండి. లేకపోతే ఒక బాధ, ఉంటే ఇంకొక బాధ, లేకపోతే లేదనే బాధ. ఉంటే ఏం బాధ అంటే ఆ ఉన్నదాన్ని 10 మంది గుర్తించట్లేదే అని. ఒకవేళ గుర్తిస్తే గుర్తించవలసినంతగా గుర్తించట్లేదే అని బాధ. ఇవన్నీ బాధలే ఉంటే ఆ బాధలు పడుతున్న వాళ్ళని మన చుట్టూ చూస్తూ ఉంటాం. గుర్తింపుకు నోచుకోలేక ఐడెంటిఫికేషన్ క్రైసిస్ అంటారే, వాటిల్లో కొట్టుకుపోతూ ఉంటారు చాలామంది. కానీ రామచంద్రమూర్తి విశేషంలో మరొకటి చెప్తున్నాడు, వీర్యవాన్ నచ వీర్యేణ మహతాస్వేన విస్మిత. అంత వీరుడైనప్పటికీ, అన్ని సుగుణాలు ఉన్నప్పటికీ కూడా తన వీరత్వాన్ని చూసి తానే ఆశ్చర్యపోవడం అనేది లేదు అన్నాడు. అంటే అబ్బో నాకు ఇంత టాలెంట్ ఉందా అనుకోవడం అనేది ఎప్పుడూ లేదుట. అలాగే అవతల వాళ్ళు తనను గుర్తించట్లేదే అని బాధ కూడా లేదు. ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి రామచంద్రమూర్తి
పితురాజ్ఞాం పురస్కృత్య పౌర కార్యాన్ని సర్వశః. తాను రాజపుత్రుడు గనక ఎల్లవేళలా కూడా ప్రజల యొక్క పౌర కార్యములంటే ప్రజల యొక్క కార్యములు వాటిని అనేక విధములుగా చేస్తూ ఉంటాడట. వాళ్ళకి ఏది హితమో ఏది శ్రేయస్సో ఇవన్నీ తాను ఆలోచించి నిర్వహిస్తుంటాడట. అయితే ఏదీ కాకుండా తను నిర్వహించడానికి అర్హత ఉంటుందా? లేదు. పితురాజ్ఞాం పురస్కృత్య, తండ్రి యొక్క అనుమతిని స్వీకరించి ఆయన ఆజ్ఞ మేరకు పౌర కార్యాణి అన్నారు. అంటే రాజు ప్రజలతో ఎలా ఉంటాడో చెప్తున్నారు ఇక్కడ. పౌరుల యొక్క కార్యములు అంటే వాళ్ళ క్షేమంకరమైన కార్యములు వారు చెప్పి కష్టం వచ్చి కాకుండా గమనించి తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకుని వాటిని ఎల్లవేళలా నిర్వహిస్తూ ఉంటాడట. అంటే ప్రజలకు ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇలా చేస్తూ చకార రామః సర్వాణి ప్రియానిచ హితానిచ, ప్రియమైనది హితమైనది చేస్తూ ఉంటాడట. ఇంకొక గొప్ప లక్షణం చెప్తున్నారు రామచంద్రమూర్తి గురించి. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. ఇదొకటి చాలా గొప్ప విశేషం చెప్తున్నాడు. ఎవరైనా కాసింత ఉపకారం చేస్తే అది మరచిపోకుండా మనస్సులో గుర్తుపెట్టుకుంటాడట. కాసింత ఉపకారం చేసిన ఎంత కథంచిత్ అన్నాడు, ఏమాత్రపు ఉపకారం చేసినప్పటికీ కూడా మరచిపోకుండా గుర్తుపెట్టుకుంటాడట. అదే గాని అపకారాణం శతం, 100 కొలది అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోట. అంత గొప్ప విశేషం చూడండి. అవతలివాడు ఎంత అపకారం చేసినా గుర్తుపెట్టుకోడు, కాసింత ఉపకారం చేస్తే మాత్రం గుర్తుపెట్టుకుంటాడట. అది రాముడి యొక్క ప్రవర్తన. మిగిలిన వారి ప్రవర్తన పూర్తి రివర్స్. వాడు ఎంత ఉపకారం చేసినా గుర్తుపెట్టుకో, కాసింత అపకారం చేసాడా అది చిలవలు పలవలు చేసుకుంటూ జీవితాంతం క్రోధం లేదా పగ ప్రతీకారం పెట్టుకుంటాం. కనుక రాముణ్ణి ఆరాధించే ముందు ఆ సుగుణాలను ఆరాధించండి, ఆ సుగుణాల్ని ఆచరించడానికి ప్రయత్నించండి. అదే రామారాధన, అది రామాదర్శనం. అందుకు రామాయణం చదవండి, ఆ సుగుణాలను పరిశీలించండి. రాముడు గనక అలా ఉన్నాడు అనుకోవద్దు. రాముడు ఎక్కడో మిరాకిల్స్ చేసి చూపించట్లే, మనిషి ఎలా ఉండాలో ఉండగలడు చిత్తశుద్ధి అనేది ఉంటే అని చేసి చూపిస్తున్నటువంటి వాడు. కనుక రామాయణం రాముడు నడిచిన త్రోవ ఏదో చూడండి, అదే రామాయణాన్ని పరిశీలించడం. రాముని వెంట వెళ్ళడం అదే భక్తి అంటే. రాముణ్ణి పరిశీలిస్తూ వెళ్ళండి, ఎన్ని సుగుణాలు కనబడుతున్నాయో. ఇంకా విశేషం చెప్పాడు ఇక్కడ. నస్మరత్యపకారాణం శతం అపి ఆత్మవత్తయ. ఇది గొప్ప మాట. ఆత్మవత్తయ అంటే తన వలే ఇతరుని చూడడం. ఆత్మవత్ సర్వభూతాని అని అంటాడు, తన వలే చూడడం. అంతేగాని అన్నదమ్ముల వలె లోకమును అందరినీ చూడుము అనడానికి లేదు. ఈ దేశంలో అన్నదమ్ముల వలె చూడమని చెప్పడం లేదు. అన్నదమ్ముల వలె ఏం చూస్తారు? అన్నదమ్ములందరూ కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. అన్నదమ్ముల వలె చూడడం ఏమిటి? గొప్ప మాట చెప్పాడు గీతాకారుడు. ఆత్మవత్ సర్వభూతాన్ని నీ వలే చూడన్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? నీ వలే చూడు అని చెప్పాడు. ఇంకేం కావాలి? మనం ఎన్ని 100 తప్పులు చేసినా మనల్ని మనం క్షమించుకుంటామా లేదా మీరు ఆలోచించుకోండి. మనల్ని మనం క్షమించుకుంటామా? ఎలాగో ఇతరులను అలా క్షమించాలి. అది ఆత్మవత్తయా అనే మాటలో గీతాకారుడు ఆయన గీతలో బోధించినటువంటి గొప్ప లక్షణములు, తన జీవితంలో కృష్ణుడు చేసినటువంటి లక్షణములు, ఇవన్నీ కూడా మన రామావతారంలో కూడా కనిపిస్తున్నాయి ఇంత విశేషంగా. ఇలాగా బోలుడన్ని శ్లోకములు ఇక్కడ చెప్పబడుతున్నాయి అయోధ్యకాండలు. అవన్నీ నేను మీకు చెప్పట్లేదు, చెప్పాలని కుతూహలం ఉన్నా సమయం ఒకటి ఉంది కదా, లేకపోతే అయోధ్య పట్టుకుంటేనే 4 రోజులు కూర్చోవాలి ఇక్కడ. మొత్తానికి ఆ సుగుణములు చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, రాజు యవరాజ్యంలో పెట్టేటప్పుడు అప్పటి భారతదేశంలో రాచరిక వ్యవస్థ ఎలా ఉండేది అంటే అచ్చమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అని మీరు తెలుసుకోవాలి. అచ్చమైన ప్రజాస్వామ్యం యొక్క వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పరంపరాగతమైన తపస్సుతో పునీతులైనటువంటి ఉత్తమ క్షాత్రవంశం పాలించేది. వారు ఎల్లవేళలా ప్రజలని దృష్టిలో పెట్టుకునేవారు. ఇంకో చాలా విశేషం చెప్తాడు ఇక్కడ దశరథుడు. ఆ మాటలన్నీ మనకి ఆ రాజ్యాంగ వ్యవహారం ఎలా ఉండేదో చెప్తారు. అంటే ప్రజల చేత ఇంత హితమైనటువంటి ప్రియమైనటువంటి మెప్పుదల పొందిన రాముడు, ప్రజల పట్ల ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి రాముడు ఈయన పాలించవలసిన సమయం వచ్చింది అని గుర్తించాడనమాట. ఆ స్థితిలో ఉండి వెంటనే ఏం చేశాడంటే, తనకు ఊహ రాగానే అమలుపరిచేయడం కాదు, అది కూడా అప్పుడు ఉండేది. అప్పుడు ఏం చేశాడు? మంత్రుల్ని పిలిపించాడు, సామంతుల్ని పిలిపించాడు, పౌర జానపదైహి అన్నాడు.
పౌరుల్ని జనపదుల్ని పిలిచేట. పౌరులు అంటే నగరంలో నివసించేటువంటి ప్రజల్ని పిలిపించాడు. ప్రజల్ని పిలిపించాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి పరగణాలతో సహా ఊళ్ళో వాళ్ళందరినీ రప్పించాడా? కాదు, రిప్రజెంటేటివ్స్. అది అర్థం అనమాట. అంటే అప్పుడు విభజన ఎలా పాలించేవారు అనేది మనకి అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది, అప్పటి యొక్క కంట్రీ అడ్మినిస్ట్రేషన్. దాంట్లో ప్రజల్లో కొన్ని విభాగాలు చేసి ప్రాంత భేదాలు బట్టి ఆ వాళ్ళకు ఒక ప్రతినిధి ఉండేవాడు. ఆ ప్రతినిధి ఈ ప్రజల యొక్క అవసరాలన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. అంతేగాని తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రజల యొక్క మెప్పు తీసుకోవడం కాదు, అది ఇప్పటి పరిస్థితి. అలా కాకుండా ప్రజల అవసరాలకి నిజంగా ప్రాతినిధ్యం వహించేవాడు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఆ సమస్యను చెప్పగలిగేవాడు ఒకడు. అలాంటి వాళ్ళు పౌర జానపదేహి అంటే ఇంత చక్కగా ఉండేది అప్పటి వ్యవస్థ అని మనం పరిశీలించాలి. వీళ్ళందరినీ పిలిపించి ప్రజలందరూ కూడా రాముడి పట్ల ఇంత ప్రేమ ఉండడం నేను గమనిస్తున్నాను, కాబట్టి నేను వృద్ధుణ్ణయ్యాను, ఇంకా సమయం కూడా నాకు కొన్ని దుశ్శకునాలు ఇవి కనిపిస్తున్నాయి. అంటే ఈ సంవత్సరంలో ఇంకా సుముహూర్తాలు కూడా కనిపించట్లేదు, ఇది సరి అయిన సమయం యవ్వరాజ్యంలో కూర్చోపెట్టడానికి నాకు అనిపిస్తోంది, మీరేమంటారు అని అడిగాడు. అంటే కేవల రాజు యొక్క నిర్ణయం అప్పుడు అమలు పడేది కాదు అని దీన్ని బట్టి తెలుస్తుంది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని అడిగేట. ఇంకా వాళ్ళు లిస్టు చెప్పడం మొదలుపెట్టారు. రాముడు అన్ని విధాలా తగినవాడు అని అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విశేషం ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పాలనకి ఏ విధంగా రాముడు అర్హుడో ఇవన్నీ చెప్తారు వాళ్ళు. చెప్తూ తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం లోకపాలోపమం నాథం అకామయతమేదిని, అంత గొప్పగా చెప్పారు. అంతా చెప్పి చివరికి చెప్తున్న మాటలు, ఇన్ని సుగుణములతో కూడుకున్నవాడు అంటే ఇన్ని సుగుణాలు వాళ్ళు చెప్పారనమాట. ఇన్ని గుణములతో కూడుకున్నటువంటి సత్యపరాక్రముడు, ఆయన యొక్క పరాక్రమం అమోఘమైనటువంటిది. ఆ అమోఘమైన పరాక్రముడైన ఆ రాముడు లోకపాలోపమం, సమస్త లోకాల్ని పాలించేటువంటి దేవతలతో సమానమైనటువంటి వాడు. అటువంటి నాథం ప్రభుని అకామయతమేదిని, ఈ భూమి ఆయన్ని రాజుగా కోరుకుంటోంది అన్నాడు. అంటే కేవలం అయోధ్య సామ్రాజ్యమే కాదయ్యా, పృథ్వీకి మొత్తం పాలకుడు కావాలి, అంతేకాదు అతను లోకపాలకుడు, సమస్త లోకపాలకుడైన నారాయణుడు అతను అని వాళ్ళకి తెలియకుండానే ఆ మాట వస్తుంది. ఎందుకంటే ఎంత దాచిపెట్టుకున్నా నారాయణ తేజం దాగదు. నరుడై రాముడు తిరిగినా ఆయనలో నారాయణ తేజం ప్రకాశిస్తోంది. అందుకు వాళ్ళ హృదయాలు చెప్తున్నాయి, ఇతడు లోకాలని సైతం పాలించగలిగేటువంటి మహత్తేజ సంపన్నుడు. అందుకే లోకపాలోపమం నాథం, సర్వజగన్నాథుడు, ఆయననే మేదిని కోరుకుంటోంది నాథునిగా అని చెప్పాడు. ఈ పృథ్వీ కోరుకుంటోంది అని చెప్పగానే వెంటనే సంతోషించాడు దశరథుడు. సుమంత్రుణ్ణి పిలిపించి రాముణ్ణి తీసుకురమ్మనమని పంపించాడు. ఇక్కడ రాముణ్ణి తీసుకురావడం అంటే అప్పటి రాజభవన నిర్మాణాలు ఎలా ఉన్నాయో కూడా మీరు పరిశీలించాలి. ఆ ప్రోటోకాల్స్ ఎలా ఉండేవి, ఆ పద్ధతులు ఎలా ఉండేవి. అందరూ కలిసి ఒక కోటలో ఉండడం కాదు. దశరథుడి భవనం వేరు, రామచంద్రమూర్తి యొక్క భవనం వేరు, అంతఃపుర భవనం వేరు, సభాభవనం వేరు. అంటే ఇవన్నీ కలిపి రాజధాని అన్నమాట. ఒక్కొక్క భవనం కూడా ఎలా ఉన్నాయో వర్ణిస్తాడు. రామభవనం యొక్క విస్తీర్ణత అవన్నీ చెప్పబడింది, ఆ ఉన్నతత్వం ఇవన్నీ కూడా. అలాగే దశరథుని యొక్క భవనం, ఇది సభాభవనం. ఈ సభాభవనానికి రాముణ్ణి తీసుకురమ్మని సుమంత్రుడిని పంపితే, ఈ సుమంత్రుడు అనేటువంటి వాడు దశరథుని యొక్క భవనంలో కూడా యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి వాడు. అంటే ఆపేవాళ్ళు ఇద్దరికి లేరు, అవసరమైతే వెళ్ళిపోవచ్చు, అంత ప్రైవసీ ఉన్నటువంటి వాడనమాట. రాచకార్య నిర్వహణలో రాజు దగ్గరికి అలా వెళ్ళగలిగేవాడు కూడా ఉండాలి ఎప్పుడైనా సరే. అందరూ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేకపోయినా అవసరం చూసి వెళ్ళేవాడు. వీడు కూడా నాకు చనువిచ్చాడు కదా అని చీటికి మాటికి వెళ్ళిపోడు వీడు. అత్యవసరమైతే అలా వెళ్ళగలిగే అవకాశం ఉన్నవాడు కూడా ఉంటాడు. ఇలా ఉండేవి అప్పుడు ప్రోటోకాల్స్ కానీ పద్ధతులు కానీ అని. ఇప్పుడు రామచంద్రమూర్తి భవనం వద్దకు సుమంత్రుడిని పంపితే సుమంత్రుడు మహోత్సాహంగా వెళ్ళాడు. ఎందుకంటే కబురంతా తెలిసింది రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం అని. కానీ ఉత్సాహంగా వెళ్ళి ఆ రామచంద్రమూర్తిని తీసుకువచ్చాడు. రామచంద్రమూర్తి రథం దిగి సభలో ప్రవేశిస్తూ ఉంటే ఆ సింహాసనం మీద కూర్చున్న దశరథుడికి ఆనందం కలుగుతుందట. ఎందుకంటే మా చిన్ని రాముడు ఇప్పటి వరకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించినటువంటి రామచంద్రమూర్తి రేపట్టుండి సింహాసనం మీద కూర్చుంటాడనమాట అని ముచ్చటపడ్డాట. ఇలా ఒకవైపు తండ్రి మనసు, ఒకవైపు ఈయన ముద్దు పెట్టుకుందామని అంటే ఎత్తుకునేయడానికి అనువుగా లేడు ఇప్పుడు అలాంటి వాడని. ఈ విధమైన ఆ వాత్సల్య భావాన్ని ఎలా చూపిస్తున్నాడంటే,
చితికన వ్రేలితో శివుని విరిచిన ఘోరబాహుని ఎత్తుకోను నగునే. ఒకవైపు మనస్సుకేమో బాలరాముళ్లా కనిపించి ఎత్తుకోవాలనిపించిందిట. వెంటనే చితికిన వేలుతో శివధనుస్సును విరిచిన ఈయన్ని ఎత్తుకోగలనా? అనుభూత ధనుజ మర్దన కాల వికటత్వమీతని బుగ్గ ముద్దిడగనగునే. కఠోరమైన రాక్షసులను కూడా అవలీలగా సంహరించినటువంటి ఈయన్ని ఇప్పుడు ఆ బుగ్గ మీద ముద్దు పెట్టుకోగలనా నేను? కోసల రాజసింహాసనాధ్యసిన తర్కితు తొడనితని నెక్కింపనగునే. రేపటి నుంచి మహాసింహాసనం మీద కూర్చోబోయేవాణ్ణి ఇప్పుడు నా తొడ మీద కూర్చోబెట్టుకోగలనా? తన కాలి చెప్పు రాముని కాల సరిపోవు వయసులో కౌగిలింపంగదగునే. ఎంత చక్కటి భావం చేశారు చూడండి. తన కాలి చెప్పు రాముని కాల సరిపోవు వయస్సు అన్నాడు. అంటే ఎదిగాడు అప్పుడు. ఆ ఎదిగినప్పుడు ఆ కాళ్ళు కొలతలు కూడా సరిపోతున్నాయట. అంత ఎదిగినటువంటి వాడైనటువంటి ఆయన్ని ఇప్పుడు ఆ వాత్సల్యంతో కౌగిలింపంగదగునే. రామచంద్రుని వయసు కారణముగాగా అవనిపతి పొంగులను ప్రేమ వ్యర్థమైన. పొంగుకొచ్చేస్తోంది వాత్సల్యం గాని నిగ్రహించుకున్నట్ట సభాభవనంలో. అతడు పూనిన అంజలించి అతని అంజలిలో ముద్దులాడే నృపతి. అలా రాముడి దగ్గరికి వస్తూ రెండు చేతులు దోయిలించి వస్తున్నట్ట వినయంగా దశరథుడి దగ్గరికి. వెంటనే దశరథుడు తన రెండు చేతులతో ఆ రెండు చేతులను పట్టికిన ఆ రెండు చేతుల్ని ముద్దాడి అప్పుడు కూర్చోమని చెప్పి, వీళ్ళందరూ కలిసి నిర్ణయించారయ్యా నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేయడానికి. ఆ కారణం చేత నువ్వు ఇంకా దీక్షితుడివి కావాలి, పట్టాభిషేక దీక్ష స్వీకరించాలి అని చెప్పాడు. వెంటనే సభ అంతా ముగిసింది. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేకించి రాముని తన భవనంలోకి పిలిపించి చెప్తున్నట్ట, రామా ఇక నుంచి నువ్వు ఈ భారాన్ని స్వీకరించాలి సుమా. ఎందుకంటే ప్రజాభిమానం చూరగొన్న రాజే పరిపాలించాలి తప్ప ఇతరులెవరూ పరిపాలించరాదు. ప్రజాభిమానం చూరగొనని రాజుని మంత్రులు ఎంత నిలబెట్టినా లోపల పుచ్చిపోయినటువంటి కర్రని స్తంభంగా నిలబెడితే ఎలాంటిదో అలాంటిది. అది స్తంభంగా నిలబెట్టి ఇంటిని గాని పెడితే నిలబెట్టేసామంటే నిలబెట్టేశాం కానీ లోపల ఉన్నటువంటి పుచ్చిపోయిందే, దానివల్ల క్రమంగా అది పడిపోతుంది, భవనం పడిపోతుంది. అందువల్ల ప్రజాభిమానం లేనటువంటి రాజు పుచ్చిపోయిన దూలం వంటి వాడు సుమా అని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఇంకేం చెప్తాం చూడండి. ఇంత విశిష్టమైనటువంటి గొప్ప వ్యవస్థ మనకు ఉండేది అని తెలుసుకోవాలి. ఇలా చెప్పి ప్రజాభిమానాన్ని చూరగొనాలి. పైగా నాకు అనేక దుశ్శకునములు దుస్వప్నములు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉత్తమమైన పనుల్ని వాయిదా వేయకూడదు. పైగా భరతుడిప్పుడు రాజ్యంలో లేడు, ఆ విషయం నాకు తెలుసు. ఉత్తముడైనటువంటి భరతుడిప్పుడు వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళాడు శత్రుఘ్నుడితో సహా కేకయ్య రాజు వద్దకు. ఈ సమయంలోనైనా ఇంకా తప్పదు, ఎందుకంటే మరో సంవత్సరం దాటే వరకు సుముహూర్తములు లేవు. పుష్యమీ నక్షత్రయుక్తమైనటువంటి మంచి తిథి రేపే ఉన్నది గనక నువ్వు ఈ క్షణమే వెళ్ళి దీక్ష స్వీకరించాలి సుమా అని చెప్పి రామచంద్రమూర్తిని సాగనంపాడు దశరథుడు. రామచంద్రమూర్తి బయలుదేరి వెళుతున్నట్ట. నిర్వికారంగా ఉంది ఆయన ముఖం. ఎప్పుడూ ఆయన ప్రశాంతుడే. అంతేగాని నువ్వు పట్టాభిషేకం అనగానే కొత్తగా ఉత్సాహం ఏమీ అక్కడి నుంచి రాదు ఆయనకి. అలాగే లేదన్నా ఉత్సాహము లేదు. ఆయన ప్రశాంతంగా ముందు కౌసల్యాదేవి భవనానికి వెళ్ళేట. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా కౌసల్య ఎలా ఉన్నది ఇవన్నీ మనం పరిశీలిస్తే అప్పుడు ఆచార వ్యవహారాలన్నీ తెలుస్తాయి. కౌసల్యాదేవి తత్రతాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే దదశ్యాయాచతీం శ్రియం ప్రాణాయామేన పురుషం ధ్యాయమానం జనార్దనం. ఆమె ఎలా ఉన్నదంటే పట్టుపంచి కట్టుకుందిట. అంటే మడి వస్త్రాన్ని ధరించి వాగ్యత మౌనవ్రతంలో ప్రాణాయామం చేసి జనార్దన్ని ధ్యానం చేస్తూ లక్ష్మీనారాయణని పూజ చేస్తుందిట. ఇలా ఉన్నది కౌశల్య అప్పుడు. అంటే అప్పుడు స్త్రీలు ఎలా ఆరాధనలు చేసేవారో అవి కూడా మనం పరిశీలిస్తే ఇందులో కనబడతాయి. ఆ విధంగా ఆమె ఉండగా అక్కడికి వెళ్ళి నమస్కరించేట. అంటే ఆమె ఎవరిని ధ్యానం చేస్తోంది? జనార్దనం, నారాయణ్ణి ధ్యానం చేస్తుంది. ఆ నారాయణుడే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు వచ్చి అమ్మా అని నమస్కరించాడు. నమస్కరించిన తర్వాత ఆమె తిరిగితే విషయం చెప్పాడు. ఇది రాజుగారి నిర్ణయం కనుక నీ యొక్క అనుమతి, నీ యొక్క ఆశీర్వచనం కావాలి. ఇంక నేను దీక్షలోకి వెళ్ళబోతున్నాను అన్నాడు. అయితే ఈ రాముని ఎప్పుడూ అనుగమించి వస్తూ ఉంటాడు లక్ష్మణుడు. ఆయనతో కూడా చెప్తున్నాడు,
సౌమిత్రే భుంక్ష్వ భోగాంస్త్వం ఇష్టాన్ రాజ్యఫలాని చ జీవితంచ హి రాజ్యంచ త్వదర్థమభికామయే. ఓ సౌమిత్రి, ఇంకా నేను రాజ్యభారాన్ని వహిస్తున్నాను. ఈ రాజ్యభారం వహించినప్పుడు రాజ్య ఫలములుంటాయి, భోగాదులు, అవన్నీ మీరు స్వీకరించండి అన్నాడు. అంటే తనకు భోగము మీద దృష్టి లేదు, రాజ్యభారం మీద తప్ప. అవి సోదరులైన మీరు అనుభవించండి అన్నాడు. అంటే ఆ భ్రాతృ సంబంధాలు ఎలా ఉండేవో చెప్తున్నాడు ఇక్కడ. అన్నదమ్ములందరూ కలిసి చేయవలసినది. జ్యేష్ఠపుత్రుడైనటువంటి నేను రాజ్యభారం వహిస్తున్నానంటే దానివల్ల వచ్చే ఫలములు మీరు కూడా అనుభవించాలి అని తమ్ముళ్లతో చెప్తున్నాడు అనమాట. అది అప్పుడున్నటువంటి సౌభ్రాతృత్వము అంటే. అంటే అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఆ స్నేహభావం అటువంటిది. మీకోసమే నేను ఏవైనా కోరుకుంటాను సుమా అన్నాడు. అంటే మిమ్మల్ని విడిచి నాకేమీ అక్కర్లేదు, మనందరం కలిసి సుఖంగా ఉండాలి అని లక్ష్మణుడితో చెప్తున్నాడు ఇక్కడ. అంటే జ్యేష్ఠపుత్రుడిగా రాజ్యాభిషేకం వహించినా తాను ఆ అహంకారంతో వాళ్ళని విస్మరించడం కాదు, ఆ భోగ ఫలములన్నీ వాళ్ళు కూడా అనుభవిస్తారని చెప్పడం. ఇక్కడ సౌమిత్రి పక్కనున్నాడు కనుక సౌమిత్రుని ఉద్దేశిస్తున్నాడు కానీ అక్కడ లేని భరతుడిని శత్రుఘ్నుని కూడా ఇదే మాట అతను చెప్తున్నాడని అర్థం. ఇలా చెప్పి నాన్నగారి నిర్ణయం ఇంత హఠాత్తుగా తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మనశ్చ ప్రజానాంచ శ్రేయసేచ ప్రియేణిచ ప్రాప్తకాలేన ధర్మేణ భక్త్యా త్వరితవాన్ నృపః అని చెప్పాడు. ఆత్మనశ్చ, తన యొక్క హితము, ప్రజల యొక్క హితము, వారి యొక్క ప్రేమ, వీటిని తెలుసుకుని ప్రాప్తకాలేన ధర్మేణ, ధర్మంలో ఒక లక్షణం చెప్తున్నాడు ఇక్కడ, ప్రాప్తకాలజ్ఞత. అంటే అర్థం ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ఆ కాలం యొక్క ఇంపార్టెన్స్ తెలిసినటువంటి వాడు ప్రాప్తకాలజ్ఞుడు అవుతాడు. కనుక మన నాన్నగారు ప్రాప్తకాలజ్ఞుడు. అది తెలిసి ఈ నిర్ణయాన్ని తీసుకుని త్వరితవాన్ అని చెప్పారు. ఈ లోపల వశిష్ఠుణ్ణి పిలిపించి దశరథుడు, నా తండ్రి రామచంద్రమూర్తికి దీక్షనియ్యవయ్యా అని చెప్పారు. అంటే పట్టాభిషేకానికి కావలసిన దీక్ష ఇస్తాడనమాట. అంతేగాని పట్టాభిషేకం కనుక ఉత్సాహంగా సంబరం చేసుకోవడం కాదు, రాజు దీక్ష వహిస్తాడు, ఉపవాసం చేస్తాడు. అందులో దర్భాసనం మీద కూర్చుని జపం చేసుకోవాలి. అతడికి ఏదైతే విద్యుక్తంగా ఉపదేశింపబడిందో ఉపనయన దీక్షలో దానిని అధిక సంఖ్యలో జపం చేసుకోవాలి. ఆ జపం చేసుకున్న తర్వాత ఆ మౌనము మొదలైన నియమాలు పాటించాలి. పాటించిన తర్వాత పట్టాభిషేకం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాజ్యభార నిర్వహణ అనేటువంటిది ఒక యజ్ఞం. అంతేగాని పాలన అనగానే అది కేవలం ఒక పదవి అనుకుని ఆ పదవిలో వచ్చే భోగాలే పరమార్థం అనుకుని మేము పాలించాలని చెప్పి చాలామంది తాపత్రయపడతారు. ప్రతివాడికి కుర్చీ మీదే కన్ను, దాని మీద కూర్చోవాలనే తాపత్రయం. ఎందుకంటే ఆ కుర్చీ మీద కూర్చుంటే ఎంత తెచ్చుకోవచ్చు, ఎంత వెనకేసుకోవచ్చు అనే దృష్టే తప్ప ఆ కుర్చీకున్న బరువు, ఆ పదవికున్న బాధ్యత, దానివల్ల చేయగలిగినటువంటి ధర్మరూపమైన ప్రజాసేవ అనే యజ్ఞం గురించి ఎవడికి స్పృహలో లేదు. అది ఇక్కడ తెలుసుకోవాలి. ఆ స్పృహతో పాలన అనే యజ్ఞం నిర్వహించడానికి ఒక దీక్ష, దానికి దైవం అనుకూలించాలి, కాలం అనుకూలించాలి, మనసు సుస్థిరంగా త్యాగపూర్వకంగా అది జరగాలి అంటే ఎందరో అనుకూలించాలి. గనక అది తపస్సులా చేసేవారు మన రాజులు. రామచంద్రాదులు తపస్సులా పాలన చేసేవారు కనుక దీక్ష అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఆ దీక్షని వహించాడు రామచంద్రమూర్తి. ఆ సమయంలో మొత్తం అయోధ్య అంతా వార్త గుప్పుమంది. ఆనందంగా అయోధ్యలో ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా కడిగి ఆ ఇంటి ముందు కల్లాపి జల్లి రంగవల్లులు దిద్ది ఇళ్లకి పసుపు గడపలు వేసి మంగళ తోరణాలు కట్టేస్త. ప్రతి ఇంటికి పండగే. అంతేగాని అయోధ్యకు రాజు వస్తున్నాడంటే మనకెందుకండి అనుకోవడం కాదు, ప్రతి ఇంటికి పండగే అది, ప్రతి వీధికి పండగ. వీధిలో మంగళ తోరణాలు, వాద్య బృందములు ఇవన్నీ ఉండి ఒక ఆనందం వెల్లివిరిస్తోంది అయోధ్య అంతా కూడా. మన స్వామి మనల్ని ఏలుకుంటున్నాడు ఇంకా అనేటువంటి ఆనందంతో